అయితే నేను అంటాను, ఈ సార్వత్రిక ప్రపంచంలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ సార్వత్రిక ప్రపంచంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అరబ్ కంట్రీలో కావచ్చు, ఎంటైర్ యూనివర్స్లో కొన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. వారందరూ దేవుడికి నచ్చినట్టే బ్రతుకుతున్నారా? విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టంగా బ్రతకడం అసాధ్యం కాదు కదా. పౌలు మాట ప్రకారం విశ్వాసులు దేవుడిని సంతోషపెట్టే విధంగా బ్రతకొచ్చు. అయితే నేను అంటాను, నీ జీవితం ద్వారా దేవుడు సంతోషపడలేదంటే కారణం, మన జీవితాల ద్వారా దేవుడు ఇష్టపడట్లేదంటే, ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదంటే కారణం నువ్వు విశ్వాసువై ఉండొచ్చు, నీలో విశ్వాసం లేదు. అనేక మంది జీవితాల్లో దేవుడు వారి జీవితాలను చూసి బాధపడే జీవితాలే ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను చూసి సంతోషపడే జీవితం నీకు కలిగి ఉందా? నో, లేదు.